హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టమాటా రసం అయితే తయారు చేశాను అనమాట. సో ఏదైనా ఫ్రై కూరలోకి కానీ లేదా విడిగా ఏదన్నా జలుబు చేసినప్పుడు కానీ కొద్దిగా ఇట్లా టమాటా రసం అట్లా తాగితే బాగుంటుంది కదండి, కొద్దిగా గొంతు రిలీఫ్ కానీ అట్లా. సో నేను ఎలా తయారు చేశాను అనేది వీడియోలో చూపిస్తాను అనమాట. మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక 5 అయితే తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా అంతా చింతపండు తీసుకుంటున్నాను. సో ఈ టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. చింతపండు కూడా అదే గిన్నెలో తీసుకొని ఒక లోటా అన్నేంత వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ పోసుకొని ఇప్పుడు గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే ఈ టమాటాలు ఇవన్నీ మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇందులోకి కొద్దిగా అంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఉడకబెట్టేటప్పుడు. సో ఈలోపు మసాలా అయితే తయారు చేసుకుంటున్నానండి. కొద్దిగా అంత అయితే ధనియాలు తీసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు అయితే కొన్ని తీసుకున్నాను అనమాట. జీలకర్ర కూడా కొద్దిగా అయితే తీసుకుంటున్నాను. సో ఇవి మెత్తగా పొడి పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొన్ని తీసుకుంటున్నానండి. ఒక 4 అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే మెత్తగా అయితే పొడి చేసుకుంటున్నాను. ఈ పొడి అయితే రసంలో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు, లేదా లాస్ట్లో తెరిలేటప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో వేయకుండా లాస్ట్ తెరిలిన తర్వాత మిరియాల పొడి అయితే వేసాను అనమాట. టమాటాలు అయితే ఇట్లా ఉడికిపోతాయండి ఒక 10 నిమిషాలకి ఇట్లా. సో ఇవన్నీ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన దాకా అయితే ఉంచాలన్నమాట. కొద్దిసేపు ఉన్నాక కాస్త అంత అయితే వేడి తగ్గిందనమాట. కొద్దిగా అంత వేడిగా ఉంది, కొద్దిగా అంత వాటర్ కలిపేసాను నేను. సో వాటర్ కలిపి ఈ తొక్కులన్నీ మాత్రం బాగా పిండుకొని తీసేసుకోవాలి. ఇంక ఈ టమాటాలు ఉడికినాయి కదా, చింతపండు టమాటా తొక్కులన్నీ కూడా ఇట్లా పిండేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఉత్త రసం వరకే ఉంచుకోవాలండి. సో ఇంకా ఈ తొక్కులు ఏమి లేకుండా తీసేసుకోవటం ఇందులో నుంచి. చూడండి ఇంక ఇట్లా అయితే తీసేసుకొని రసం అయితే ఇట్లా పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక గిన్నె అయితే పెట్టానండి ఇంకా తాలింపు వేయడానికి. సో ఇందులోకి కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 2-3 అయితే కట్ చేశాను. పచ్చిమిర్చి కూడా మొత్తం వెంటనే వేసేసానండి. సో ఇవన్నీ కూడా లైట్గా కొద్దిగా పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. బాగా ఎర్రగా ఏమీ కాలని అవసరం లేదు. జస్ట్ లైట్గా పచ్చివాసన పోయిందాక అయితే ఫ్రై చేసుకుంటే చాలు అనమాట. ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి ఒక 2-3 అయితే వేసానండి. ఎండుమిరపకాయలు కూడా ఒక 2 అయితే కట్ చేసి వేస్తున్నాను అనమాట. కరివేపాకులు కూడా కొన్ని వేసాను. కరివేపాకులు ఎక్కువ వేసుకుంటే రసంలో మంచి టేస్ట్ కానీ బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి బాగా అట్లా కలుపుకొని సింపుల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. సో ఇట్లా తాలింపు గింజలు వేసినా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు గింజలు ఆవాలను అవి ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని వేసాను అనమాట. మినపప్పు. సో ఇందులోకి ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా అయితే ఇందులో వేసి ఒకసారి ఒక్క నిమిషం అట్లా ఫ్రై అయితే చాలన్నమాట. అవి వేసి ఒకసారి అట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. సాల్ట్ కూడా కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట, ఒక స్పూను. సో ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా బాగా డీప్ ఫ్రై కాకుండా సిమ్లో పెట్టుకొని అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మిరియాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి కారం లైట్గా వేసుకుంటే సరిపోతుంది, ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఒక స్పూన్ అంత మాత్రమే వేసాను అనమాట. ఇప్పుడు ఇట్లా ఫ్రై అవ్వగానే ఈ టమాటా రసం తీసుకెళ్ళి అందులో వేసేస్తున్నాను. సో ఇట్లా వేసిన తర్వాత వాటర్ ఏమన్నా కావాలంటే ఇప్పుడే మనం పులుపు చూసుకొని కూడా వేసుకోవచ్చు. సో నేను ఒక లోట వేసాను అనమాట వాటరు. ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ టమాటా రసం ఇంకొన్ని వాటర్ కూడా కలిపాను అనమాట నేను. అంటే పులుపు నాకు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తూ ఉంది, అందుకని ఇంకొన్ని వాటర్ అయితే కలిపాను అనమాట. సో ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి అయితే వేస్తున్నాను.
మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇవి ఎక్కువ పొంగులు రాకుండా ఒక్కసారి అట్లా తెరిలిన దాకా అయితే ఉంచుకోవాలి. ఎక్కువ తెరిలించుకుంటే దాని టేస్ట్ అయితే మారిపోతుందన్నమాట. సో అందుకని బాగా తెరిలిన అవసరం లేదు. ఒకసారి అట్లా పొంగు వచ్చితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటే సరిపోతుందన్నమాట. కాస్తంత కొబ్బరి పొడి అయితే తురిమి వేస్తున్నాను. సో ఇంకా ఈ కొబ్బరి పొడి వేసినాక ఒకసారి అట్లా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా తెరులుతుంది కదా, 1 నిమిషం అట్లా ఉంచేసేసి ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే కొద్దిగా వేస్తున్నాను అనమాట. ఇది వేసిన వెంటనే 1 నిమిషం అట్లా ఉంచేసి ఇక ఆఫ్ చేసుకోవటమే స్టవ్. చాలా బాగుంటుంది టేస్ట్గాను. రసం అయితే చాలా బాగుంటుంది అనమాట. సో జలుబు చేసినప్పుడు ఇట్లా తీసుకుంటే గొంతు కొద్దిగా రిలీఫ్ అనేది కూడా ఇస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. వేడివేడిగా టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా ఆపేసాను, స్టవ్ అయితే ఆపేసి ఒకసారి ఇదంతా కూడా కలుపుకుంటే చాలా టేస్ట్గాని చాలా బాగుంటుందండి. రసంలో ఇది ఫ్రైలోకైనా కానీ చాలా బాగుంటుందన్నమాట. వేడివేడిగా టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. చూడండి టేస్టీగా వేడివేడి రసం అయితే రెడీ అయిపోయింది. అద్దరిపోయిందండి, అసలు అంత బాగుంది. స్పైసీగా చాలా బాగుందన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.